రాజకీయం అంటేనే ఒక చదరంగం, కానీ సూళ్లూరుపేటలో మాత్రం అది ఏకంగా ఒక కుటుంబం ఆడుతున్న తోలుబొమ్మలాటలాగా మారిపోయింది. మహిళా సాధికారత అంటూ వారికి పట్టం కడితే అసలు అధికారం చలాయిస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? కుర్చీ మీద కూర్చున్నది నెలవేల విజయశ్రీ అయితే చక్రం తిప్పుతున్న ఆ షాడో నాయకులు ఎవరు? సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. బయటకేమో పవరున్న లీడర్, లోపల మాత్రం రిమోట్ కంట్రోల్తో నడిచే రోబో అన్నట్లుగా మారిపోయింది అక్కడే రాజకీయం. అధికార దర్పం ఒకరిది, అజమాయిషి మరొకరిది అన్నట్లుగా సాగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలు తెర వెనుక కథ నడిపిస్తున్న ఆ పెద్ద మనుషులు ఎవరు? సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఏది చెబితే అది జరగాలి. కానీ అక్కడ ఆమెకు బదులు ఆమె సోదరులిద్దరూ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం గీసిందే గీటు, చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితులు దిగజారిపోయాయి. సెగ్మెంట్లో ఏ చిన్న పని జరగాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ముగ్గురి కనుసన్నల్లోనే జరగాలి. అధికారికంగా ఫైళ్లపై సంతకాలు చేసేది విజయశ్రీ అయినా ఆ ఫైలు ఎవరిదుండాలి, ఎవరిది ఆగిపోవాలి అని డిసైడ్ చేసేది మాత్రం ఈ షాడో వర్గమే. ప్రజలు ఎన్నుకున్నది ఒకరినైతే అధికారం చెలాయిస్తోంది మాత్రం ఈ అప్రకటిత ముగ్గురు మంత్రులే. నియోజకవర్గంలో అడుగడుగునా ఈ కుటుంబ పెత్తనం చూసి సొంత పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. నెలవల ఫ్యామిలీ పెత్తనం ఒకెత్తైతే 3 నియోజకవర్గాల పెద్దన్నగా చెలామణి అవుతున్న గంగాప్రసాద్ వ్యవహారం మరో ఎత్తు. సూళ్లూరుపేట రాజకీయాల్లో ఈయన జోక్యం శృతిమించుతోందని, ఆయన ఆధిపత్యంతో స్థానిక నేతలు ఇబ్బందులు పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నాయకుల్ని సైతం పక్కన పెట్టి ఆయన చెప్పిన వారికే పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నలుగురి చుట్టూ ఉన్న కోటరీని దాటి సామాన్య కార్యకర్తగాని, చోటా నాయకుడుగాని ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమేపీ పెరుగుతున్న ఆధిపత్య పోరులో నిలబడలేక, ఎదురు చెప్పలేక చాలామంది నాయకులు సైతం లోలోపల కుమిలిపోతూ తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఇక ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సూళ్లూరుపేట ఇప్పుడు అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇసుక, గ్రావెల్ తదితర మాఫియాలన్నీ ఈ షాడో నాయకుల కనుసన్నల్లోనే యథేచ్ఛగా సాగిపోతున్నాయట. ఇక్కడ నుంచి తమిళనాడుకు ఏది దాటాలన్నా, ఏ వాహనం వెళ్లాలన్నా వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. ఈ అక్రమ రవాణా వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉండడంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం జేబులు నింపుకోవడమే లక్ష్యంగా ఈ అదృశ్య శక్తులు చెలరేగిపోతున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత దయనీయమైన పరిస్థితి ఎవరిదంటే అది టీడీపీని నమ్ముకుని ఏళ్లుగా జెండాలు మోసిన కార్యకర్తలదే. వైసీపీ హయాంలో ఎన్నో దెబ్బలు తిని కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన అసలైన టీడీపీ నేతల్ని ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారు. పైగా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచొచ్చిన నాయకులకి ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి పెత్తనం మొత్తం వారి చేతుల్లోనే పెడుతున్నారు. దీంతో టీడీపీ క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. ఇదే నెలవల వర్గం దెబ్బకు ఒకప్పుడు నియోజకవర్గంలో చక్రం తిప్పిన టీడీపీ సీనియర్ నేత పరసారత్నం, ఆయన వర్గం మొత్తం అడ్రస్ లేకుండా అదృశ్యమైపోయారు. ఇక తమకు సమస్యొస్తే ఆదుకుంటారని ప్రజలు, కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తాయి. అక్కడ వారికి నిరాశే మిగులుతోందట. తమ సమస్యలపై ఎమ్మెల్యే విజయశ్రీని కలిసినా నో యూస్ అంటున్నారు. ఆమె కేవలం మాటలకే పరిమితమవుతున్నారని నేతలు వాపోతున్నారు. నామమాత్రపు ఎమ్మెల్యేగా మారిపోయిన ఆమె కేవలం రిబ్బన్ కటింగ్లు, ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలకే పరిమితమైపోయారు. ఏ పని జరగాలన్నా వెనుక ఉన్న అదృశ్య శక్తుల అనుమతి ఉంటేనే ఫైల్ ముందుకి కదులుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజానికి సూళ్లూరుపేట రాజకీయ చరిత్రలో నెలవల విజయశ్రీ గెలుపు ఒక రికార్డ్. నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా, అది కూడా అతి చిన్న వయసులోనే ఆమె గెలుపొందడం ఒక సంచలనం. ఎంతో ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తున్న ఆమె ఇప్పుడు ఇలా తన కుటుంబ సభ్యుల చేతిలో కీలుబొమ్మలా మారిపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. భవిష్యత్ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసి నియోజకవర్గంలో తిరుగులేని నాయకురాలిగా ఎదగాల్సిన తరుణంలో ఇలా షాడో నేతల సెటిల్మెంట్లు, సరిహద్దు స్మగ్లింగ్ ఆరోపణలకు కేంద్ర బిందువు కావడం కలకలం రేపుతోంది.
మరోవైపు సొంత క్యాడర్ పూర్తిగా నిస్తేజంగా మారిపోతూ ఉండడం ఆమె పొలిటికల్ కెరీర్పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమిలోని అంతర్గత విభేదాలు ఈ నలుగురు షాడో ఎమ్మెల్యేల ఆధిపత్య పోరును తనకనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్ష వైసీపీ పావులు కదుపుతోంది. ఎన్నికల్లో పరాజయం చవిచూసినప్పటికీ స్థానికంగా నెలకొన్న ఈ అధికార శూన్యతను, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ వైసీపీ చాప కింద నీరులా దూసుకుపోతోంది. ముఖ్యంగా టీడీపీ నాయకుల్లోని అసంతృప్తిని, జనసేన క్యాడర్లోని ఆగ్రహాన్ని తమకు లాభంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అసలే సున్నితమైన సరిహద్దు నియోజకవర్గం కావడం, దానికి తోడు అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించడంతో ఆ గ్యాప్లో వైసీపీ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఈ నలుగురి తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సూళ్లూరుపేటలో కూటమికి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సూళ్లూరుపేటలో జరుగుతున్న ఈ రాజకీయ బాగోతం, ఈ షాడో ఎమ్మెల్యేల దందాలు, పక్కదారి పడుతున్న పరిపాలన ఇవన్నీ రాష్ట్ర అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్లిస్తే వారి ముసుగులో కుటుంబ సభ్యులు ఈ రేంజ్లో పెత్తనం చెలాయించడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. పార్టీ ప్రతిష్టతను దిగజార్చేలా ప్రవర్తిస్తున్న ఈ అదృశ్య శక్తులపై అధిష్టానం త్వరలోనే చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేల తీరు, షాడో ఎమ్మెల్యేల వ్యవహారంతో జన సైనికులతో పాటు బీజేపీ నేతలు కూడా విసిగిపోతున్నారట. దీంతో వీరంతా మౌనం వహించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇది సూళ్లూరుపేటలో సాగుతున్న షాడో రాజకీయం. ఓటు వేసిందొకరికి, పాలిస్తోంది మరొకరు. ఈ అదృశ్య శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట పడకపోతే ఏ పార్టీకైనా ప్రజల తిరుగుబాటు తప్పదు. మరి ఈ నెలవల ఫ్యామిలీ బాగోతంపై సీఎం చంద్రబాబు వెయ్యబోయే ఆ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉండబోతోంది? వేచి చూడాల్సిందే.